మండల కేంద్రమైన సబ్బవరం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 1, 2, 3, 4 గ్రామ సచివాలయాల్లో పరిధిలో ప్రజలు వ్యక్తిగతంగా ఇచ్చిన దరఖాస్తులు, కూటమి నేతల ద్వారా ఇచ్చిన దరఖాస్తులను ఎమ్మెల్యే పంచకర్ల క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కనుగొన్నారు. సీసీ రోడ్లు, డ్రైన్లు, శ్మశాన వాటికల్లో చుట్టూ ప్రహారీ గోడల నిర్మాణాలకి గ్రామీణ ఉపాధి హామీ నిధులు కేటాయిస్తామని, సబ్బవరంలో మరుగునీటి పారుదల సమస్య అధికంగా ఉన్నందున ప్రధాన రహదారికి 2 పక్కల సీసీ డ్రైన్లు నిర్మిస్తామని, ఈ క్రమంలో ఆక్రమణలు తొలగించి తీరుతామని పంచకర్ల హామీ ఇచ్చారు. సర్వే నంబర్ 271లో విద్యుత్ మీటర్ల కేటాయింపుపై జరుగుతున్న అన్యాయానికి పంచకర్ల దృష్టికి తీసుకురాగా ఆ సమస్య కోర్టులో ఉందని జిల్లా కలెక్టర్తో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని స్థానిక నాయకులు కోరగా ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా ఆక్రమణ తొలగించి నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆదిరెడ్డిపాలెం, పెదనాయుడిపాలెం, గొర్లవానిపాలెం, చిన్నగొల్లలపాలెనికి సంబంధించి పలు రకాల సమస్యలను కూటమి నేతలు ఎమ్మెల్యే పంచకర్ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశానికి సబ్బవరం ఎంపీటీసీ బైలపూడి దేవుడుబాబు అధ్యక్ష వహించగా ఎంపీడీఓ బి పద్మజ, డిప్యూటీ తహసీల్దార్ అప్పారావు, పలు ఇంజనీరింగ్ శాఖల అధికారులు, జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్ని సమస్యలను కూడా వారు ప్రభుత్వంతో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అతి తక్కువ కాలంలో పరిష్కరిస్తామని చెప్పి వాగ్దానం చేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేను ఇస్తున్న ఈ స్కీమ్స్ కానీ, ఈ వేస్తున్న రోడ్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎన్ఆర్జీఎస్లో వస్తున్న ఫెసిలిటీస్ కానీ, గతంలో రాష్ట్రంలో మొదటి విడత రాష్ట్రం అంతా 4,500 కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం 6,700 కోట్లు ఇచ్చారు. తద్వారా అన్ని పంచాయతీల్లో కూడా రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, అలాగే శ్మశాన వాటిలో కాంపౌండ్ వాళ్ళు, షెడ్లు, బోర్లు అన్నీ కూడా చేసుకునే వెసులుబాటు మాకు వచ్చింది. మరి పంచాయతీ రాజులో బ్లాక్ టాప్ ఏవైతే పిఆర్ రోడ్లు ఉన్నాయో వాటి కోసం మన నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు 18 కోట్లు ఇచ్చారు. కొన్ని రోడ్లు వేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకొక విడత ఆయన ఇస్తే పంచాయతీ రాజు రోడ్లన్నీ కూడా అయిపోతాయి. ఆర్ఎంపీలో దగ్గర 9.5 కోట్ల రూపాయల రోడ్లు తెచ్చుకున్నాం. మెయింటెనెన్స్ డబ్బులు తెచ్చుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో రోడ్ల రిపేర్లు కూడా వేలాది కోట్లు ఇచ్చారు. దాంట్లో కూడా మన వాటా మనకు వస్తూ ఉంది. అలాగే జిల్లా పరిషత్ నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ, ఆర్డబ్ల్యూఎస్ నిధులు కానీ, పంచాయతీరాజ్ నిధులు కానీ, ఆర్ఎంపీ నిధులు కానీ, ఇవన్నీ కూడా అలాగే ఇరిగేషన్ నిధులు కానీ పెద్ద ఎత్తున తెచ్చి ఈ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయో తీర్చే ఆలోచన చేయబోతాం. మరి ఇవే కాకుండా కొంతమంది ఎన్టీఆర్ కాలనీ అని చెప్పిన గతంలో ఒక కాలనీ వాళ్ళు ఇల్లులు కూడా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అద్భుతమైన కాలనీ ఉంటాయని చెప్పారు.